ఇది ఒక మొహం, దీనికోసం పెళ్ళాన్ని వదిలేసావు. దాని మొహం చూడు, మొహం వేసుకొని ఎన్ని కొంపలు కూల్చేస్తుందో తెలియదు ఎప్పటికీ. మంచిగా ఉన్న పిల్లలు నచ్చరు, ఇట్లా పనికి మాలిన ఎట్లా నచ్చుతారు నాకు అర్థం కావట్లేదు. విజయ, రాజేష్ జీవితంలో నీకు స్థానం లేదు. రాజేష్ జీవితంలో ఆయన భార్యకి, ఆయన కూతురికి మాత్రమే స్థానం. అట్లా కాకుండా అతనితోనే ఉంటాను అంటే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. కోర్టు నిన్ను మెడబట్టుకొని బయటకు గెడుతుంది, వాడిని తంతుంది. ఇప్పటి వరకు దెబ్బలు పడినట్టు లేదు, అందుకే తిమతిమలాడుతోంది ఇద్దరికి. ఇంకా తప్పు కొనసాగిస్తావా? తప్పును సరిదిద్దుకొని భార్య పిల్లల్ని చూసుకుంటావా? ఇద్దరు ఉంచండి మేడం, ఇద్దరు ఉంచుకోను. ఇద్దరిని ఉంచుకుంటే దానికి భార్యకి తేడా లేదా మేడం? అమ్మను కూడా ఉంచుకోను. వాళ్ళందరి మీద నువ్వు కేసు, ఆ కేసు నుంచి వాళ్ళు తప్పించుకుంటారా సరే సరే, లేదా ఆయన ఒప్పించి నీతో కాపురం అన్న చేయించాలి. గృహహింస చట్టం కంప్లైంట్ ఒక్కటి చాలు వీళ్ళందరూ లోపల